ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ అఖండ భారతావనిలో అద్భుతమైన శిల్ప కళా సంపదకు పెట్టింది పేరుగా చెప్పచ్చు. అంతేకాదు చాలా చాలా ప్రసిద్ధి చెందిన పురాతనాలయాలు, చెక్కడాలు, శిల్పాలు, కట్టడాలు లెక్కకు మించి ఉన్నాయి. అయితే ఎన్నో రహస్యాలు దాగున్నటువంటి ఒక విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక ప్రత్యేకమైన ఆలయంలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 99,99,999 విగ్రహాలు ఉన్నాయి. అసలు ఇంతటి అద్భుతమైన ఆలయం ఎక్కడుంది? దాని రహస్యం ఏంటో తెలుసా? ఇది త్రిపుర రాజధాని అగర్తలా నుంచి దాదాపు 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయం పేరు ఉనకోటి. ఇక్కడ మొత్తం 99,99,999 విగ్రహాలుంటాయి. వీటి రహస్యాలను ఇప్పటివరకు ఎవరూ ఛేదించలేకపోయారని చెబుతూ ఉంటారు. ఈ విగ్రహాలను అసలు ఎవరు తయారు చేశారు, వాటిని ఎప్పుడు ఎవరు ఎందుకు చెక్కారు అనే విషయాలు ఇప్పటికీ బయటకు వెలువడలేదు. అంతేకాదు ఇక్కడ 1,00,00,000కి ఒకటి తగ్గించి ఎందుకు శిల్పాలు చెక్కారు అనే రహస్యం కూడా దాగి ఉంది. ఈ రహస్య విగ్రహాల సంఖ్య కారణంగానే ఈ ప్రాంతానికి ఉనకోటి అని పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు. అంటే కోటిలో ఒకటి తక్కువ అని అర్థం అన్నమాట. దట్టమైన అడవులు, చిత్తడి ప్రాంతాలతో నిండిన ఈ కొండ ప్రాంతాన్ని ఉనకోటి వెలసి ఉన్న ఈ రహస్యాన్ని నిండిన ప్రదేశం అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే అడవి మధ్యలో లక్షల విగ్రహాలు ఎలా నిర్మించగలిగారు అనేది నేటికీ కూడా ఓ మిస్టరీయే. ఆలయంలో రాతితో చెక్కిన హిందూ దేవుళ్ళు, దేవతల విగ్రహాల గురించి అనేక పురాణ కథనాలున్నాయి. ఈ కథల్లో ఒకటి శివుడికి సంబంధించింది. పురాణ కథనం ప్రకారం చూస్తే ఒకప్పుడు శివుడితో సహా 1,00,00,000 మంది దేవతలు ఎక్కడికో ప్రయాణాన్ని ప్రారంభించారట. అప్పటికే రాత్రి కావడంతో ఇతర దేవతలు శివుణ్ణి ఉనకోటి వద్ద ఆగి విశ్రాంతి తీసుకుందామని అడగడంతో శివుడు అంగీకరించాట. కానీ సూర్యోదయానికి ముందే అంతా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని శివుడు చెప్పాడట. కానీ సూర్యోదయ సమయంలో శివుడు మాత్రమే మేల్కొనగలిగాడు. మిగతా దేవతలు నిద్రపోతూనే ఉన్నారట. అది చూసిన శివుడు కోపించి వారందరినీ శపించి అందరినీ శిలలుగా మలిచాడని, శిలాగా మార్చాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ఇక్కడ 99,99,999 విగ్రహాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. ఇక శివుడు దేవతలకిచ్చిన శాపం మాత్రమే కాకుండా మరో కథ కూడా ఇక్కడ ప్రచారంలో ఉంది. దీని ప్రకారం చూస్తే పూర్వం కాలు అనే హస్తకళాకారుడు ఉండేవాట. అతను శివుడు, పార్వతి ఉన్న కైలాస పర్వతానికి వెళ్ళాలి అనుకున్నట్ట. కానీ అది అతనికి సాధ్యం కాలేదు. అయితే హస్తకళాకారుల మొండితనం కారణంగా ఒక్క రాత్రిలో 1,00,00,000 మంది దేవతల విగ్రహాలను తయారు చేస్తే తనతో పాటు కైలాసానికి తీసుకెళ్తానని శివుడు చెప్పాట. అది విన్న ఆ హస్తకళాకారుడు హృదయపూర్వకంగా పనిచేయడం ప్రారంభించాడు. విగ్రహాలను ఒక్కొక్కటిగా చేయడం ప్రారంభించాడు. అతను రాత్రంతా విగ్రహాలు తయారు చేస్తూనే ఉన్నట్ట. కానీ ఉదయం లెక్కించినప్పుడు ఒక్క విగ్రహం తక్కువగా ఉన్నట్టు కనుగొన్నట్ట. ఈ కారణంగా శివుడు ఆ శిల్పిని తనతో తీసుకెళ్లలేదని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడే ఈ ఆలయం స్థాపించారని, అందుకే ఈ ఆలయానికి ఉనకోటి అని పేరు వచ్చిందని ప్రతీతి. మొత్తానికి ఎంతో భావగర్భితమైన, ఎంతో అద్భుతమైన రహస్య మందిరంగా, రహస్య ప్రాంతంగా భాసిల్లుతోంది నేటికి త్రిపుర రాజధాని అగర్తలలో ఉంది ఈ ఉనకోటి ఆలయం. ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.